Hi, I am Dr. Balraj Naidu, Robotic Joint Replacement Surgeon at Onus Robotic Hospitals. Today we will discuss about robotic surgeries వచ్చిన తర్వాత సర్జన్స్ తోటి పని లేదా అనే టాపిక్ మీద. సో యూజువల్గా రోబోటిక్ సర్జరీస్ అనేవి వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వేర్ సర్జన్స్ విల్ బి టేకింగ్ హెల్ప్ ఆఫ్ ద రోబోట్స్ అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఫాస్టర్ రికవరీ అండ్ తక్కువ బోన్ కోత. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసినట్లయితే చూడండి, కంప్లీట్గా పేషెంట్కి ఇది రోబోట్ వైట్ కలర్లో కనపడుతున్నది. సో ఇక్కడ పేషెంట్ ఇంటరాక్టివ్ రోబోటిక్ సర్జన్ అంటే పేషెంట్ డైరెక్ట్గా ఏం సర్జరీ ఇస్తుందో చూస్తుంటారు. అండ్ ఇక్కడ ఈ మోడల్లో చూసినట్టయితే ఇది కన్సోల్. సో రోబోట్ ఎట్లా మూవ్ అవుతుందని చెప్పి తెలుస్తుంది. సర్జన్ యొక్క రోల్ ఏంటంటే జస్ట్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ ద బోన్ కట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, సర్జరీ అనేది ఎలా జరుగుతుంది. సో వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నట్టు. సో సర్జరీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా రోబోట్ బ్యాక్ వస్తుంది. దెన్ వీ హ్యావ్ ఫిక్సింగ్ మెథడాలజీ. సో రోబోటిక్ టెక్నాలజీ వల్ల మనం వెరీ యాక్యురేట్గా అంటే ఈ బోన్ కోత అనేది వెరీ యాక్యురేట్గా కరెక్ట్ 0.1 mm కూడా కూర్చోవడానికి ఈ రోబోటిక్ టెక్నాలజీలో చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల పేషెంట్కి అలైన్మెంట్ పర్ఫెక్ట్గా వస్తుంటుంది, తక్కువ కోత ఉంటుంది అండ్ ఫాస్టర్ రికవరీ ఉంటుంది. గ్యారంటీ కూడా 35 years ఇస్తున్నాం ప్రజెంట్గా ఎట్ ద మూమెంట్. సో మన దగ్గర రోబోటిక్ సర్జరీ చేసుకున్న తర్వాత చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుందంటే బికాస్ ఆఫ్ వెరీ యాక్యురేట్ రిజల్ట్స్ అండ్ ఎక్సలెంట్ రికవరీ ప్రోటోకాల్స్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.